ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి చాలా సర్వేస్ వచ్చాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా చాలానే వచ్చాయి. ఇప్పుడు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సర్వే ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి, ఈ సర్వేకి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడుతాం. నమస్తే అండి. నమస్తే. సో ఎగ్జిట్ పోల్స్కి చాలా వచ్చాయి సర్వేస్. సో అందులోనే ఇండియా టుడేకి సంబంధించి యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సర్వే ఒకటి రిలీజ్ అయింది. సో చాలా ఎగ్జిట్ పోల్స్ మీరు చూసే ఉంటారు. ఈ ఎగ్జిట్ పోల్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. కానీ అంటే పార్టీల పరంగా కనుక డివైడ్ చేసి చూసుకుంటే సీట్లు తెలుగుదేశం పార్టీకి 78 నుంచి 96 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని, ఓట్ల శాతం వచ్చేసి 42. అదే జనసేన అయితే 16 నుంచి 18 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది 7 ఓట్ల శాతంతో. అలాగే బీజేపీ 4 నుంచి 6 స్థానాలు 2 ఓట్ల శాతంతో. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వ వ్యతిరేకానికి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సీట్లు 55 నుంచి 77 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ 44 ఓట్ల శాతంతో అంటున్నారు. అంటే ఇక్కడ ఓట్ల శాతం అనేది తెలుగుదేశంతో పోల్చుకుంటే 2% ఎక్కువే ఉన్నా సీట్ల విషయంలో మాత్రం టీడీపీ కంటే చాలా తక్కువలోనే ఉంది. ఇంకా కాంగ్రెస్కి వచ్చేసి 0 నుంచి లేదా 2 మ్యాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది 2 ఓట్ల శాతంతో, ఇతరులకి 3 అంటున్నారు. సో ఈ సర్వే గురించి మీరు ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు అన్ని సర్వేలు తీసుకున్నా కూడా ఎక్కువ భాగం అన్నీ కూటమి గెలుస్తుంది, సో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది అయితే ఖచ్చితంగా అవగాహన అయితే వచ్చేసింది. సో కొంతమంది 110 అంటున్నారు, 110 నుంచి 160 వరకు రేషియోల వరకు ఇచ్చారు. అంటే ఒక్కొక్క సర్వే వాళ్ళు ఒక్కొక్కటి చెప్పటం. ఇప్పుడు ఇండియా టుడే వాళ్ళేమో మీరు చెప్పినట్టు చెప్తున్నారు 120 అని. సో ఒక్కొక్క సర్వే వాళ్ళది వచ్చి ఒక్కొక్క రేషియోలో వాళ్ళు ఇచ్చుకుంటా పోవటమే కానివ్వండి, ఫైనల్గా మాకున్న 5 వరకైనా 140 అయినా వస్తుంది అనేది అయితే మేము అనుకుంటున్నాం. అంటే పక్కగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, విజనరీ లీడర్ మీద ఉన్న నమ్మకమే కానివ్వండి, దాని మూలన పక్క ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందనేది అందరికీ తెలుసు. కాకపోతే మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్న వైఫల్యాలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైనా ఉంది అని అంటే అది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఉన్న వైసీపీ ఓట్ బ్యాంక్ని చిలుస్తుంది. సో షర్మిలాకు పడ్డ ఏమైనా ఓట్లు ఉంటే కూడా ఓట్ల శాతం కూడా వైసీపీ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకే అవుతుంది. అంటే తెలుగుదేశం కానివ్వండి, జనసేన ఓటే కానివ్వండి, బీజేపీ ఓట్ బ్యాంక్ కానివ్వండి, ఎక్కడ కూడా చీలదు. వైసీపీది వచ్చి కాంగ్రెస్కి షిఫ్ట్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ వైజ్ చూసుకుంటే మాదైతే ఎక్కడ ఓట్లు చీలటం కానీ అలాంటిది ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. అందరూ నాయకులు కూడా కలిసి పనిచేయటం, అంటే కూటమి అంతా కూడా బీజేపీ కానీ జనసేన కానివ్వండి, కార్యకర్తల దగ్గర నుంచి కూడా అందరూ కలిసి పనిచేయటం మూలాన ఎక్కడ ఓట్ డైవర్ట్ అవ్వలేదు. ఓట్ పోల్ అంతా కూడా అయ్యింది కాబట్టి ఖచ్చితంగా మంచి భారీ మెజారిటీతోనే గెలిచే అవకాశం ఉంటుంది. సో జనసేన మీరు అనుకున్నంత నేను అనుకుంటే 70 వచ్చే పరిస్థితి, అంటే ఇండియా టుడే చెప్పినట్టు చూస్తే అంత మెజారిటీ కూడా రాదు, ఇంకా తగ్గుతుంది అని అనిపిస్తుంది. అంటే 70 స్థానాలు కూడా రావంటారా వైఎస్ఆర్సీపీకి? వచ్చే అవకాశాలే లేవు. 50 బిలోనే వస్తుంది. 50 బిలియన్ వస్తే వైఎస్ఆర్సీపీకి. వీళ్ళు ఇంకా 55 అని చెప్పారు కానీ అంత కూడా రావండి. రాదు వచ్చే అవకాశాలే లేదు. కొన్ని చాలా వాళ్ళు 50, 70 అంటున్నారు, కొన్ని 50 అంటున్నారు, అంత కూడా రాదు. నేను అనుకుంటే 50 బిలో అంటే మేబీ నేను అనుకుంటే 30కి అట్లా అంత వస్తే ఎక్కువ వాళ్ళకి. కానీ మనం కేకే వాళ్ళ సర్వే ఇవన్నీ చూసినప్పుడు అయితే ఇంకా వాళ్ళు 6, 14 చెప్తున్నారు. వాటిని చూస్తే అంటే అంత అపోజిషన్ ఉందా అనేది కూడా తెలిసిపోతుంది, రేపటికి తెలిసిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళకి అంత మెజారిటీ వచ్చే అవకాశమే లేదు వైసీపీకి. వాళ్ళు ఓట్ ఇదంతా కూడా అది కూడా వచ్చినా కూడా ఏదో నేను చెప్పిన ఒక 25-30 ఆ రేంజ్లో వచ్చినా కూడా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే చాలా మైనర్ ఓట్ డిస్టర్బెన్స్, దీంతో గెలిచే అవకాశం ఒక 500, 600 ఇట్లా చాలా స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకి ఖచ్చితమైన అవకాశం గెలిచే స్కోర్ అయితే ఉండదని అనిపిస్తుంది. వాళ్ళలో ఓట్ చీలిన విధానం కూడా అదే రేషియోలో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఓట్స్కి సంబంధించి అన్నారు కాబట్టి ఓటుకి సంబంధించి కూడా ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా అని చెప్పి వాళ్ళు
దానికి సంబంధించి కూడా ఇచ్చారు. ఏంటి అంటే ఎన్డీఏ కూటమికి పురుషులు 54%, మహిళలు 48%, వైకాపాకు పురుషులు 41%, మహిళలు 47% మంది మద్దతు పలికారని సర్వే వెల్లడించింది. గత ఎన్నికలతో పోల్చి చూస్తే పురుషుల్లో 10%, మహిళల్లో 2% ఓట్లను వైకాపా కోల్పోయే అవకాశం ఉంది అని కూడా అంటుంది. ఖచ్చితంగా మహిళల ఓట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సూపర్ 6 తీసుకుంటే అన్ని మహిళలకి బెనిఫిట్స్ ఉన్నటివే ఉన్నాయి. సిలిండర్స్ తీసుకుంటే ముఖ్యం 3 సిలిండర్లు ఇవ్వటం కూడా కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, బీసీ మహిళలకే కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మహిళలకి అందరు కూడా వాళ్ళకి కార్డు, వైట్ కార్డు ఉన్న వాళ్ళకందరికీ కూడా 1500 ఇవ్వటమే కానివ్వండి, ఇలాంటివన్నీ చూసుకుంటే మహిళలకి ఎక్కువ స్కీమ్స్ ఉండటం కూడా, మహిళలు ఇంకా అంటే 2% అన్నారు కానీ ఇంకా ఎక్కువ రేషియాలు పాయింట్ ఇచ్చారు. 18 నుంచి 25 ఏళ్ల యువతతో 57% మంది ఎన్డీఏకు మద్దతు ఇవ్వగా వైకాపాకు 39% మందే మొగ్గు చూపారు. 26 నుంచి 35 ఏళ్ల వారిలో 52% ఎన్డీఏకు, 43% వైకాపాకు మద్దతు ఇస్తున్నారు. 36 నుంచి 50 ఏళ్ల వారిలో 49% ఎన్డీఏకు, 46% వైకాపాకు ఓట్లేశారు. 61 ఏళ్లు పైబడిన వారిలో వైకాపాకు 49%, ఎన్డీఏకు 46% మద్దతు పలికారని సర్వే వెల్లడించింది. సో అలాగే పట్టభద్రుల్లో 56%, వృత్తి నైపుణ్యం కలిగిన పట్టభద్రుల్లో 58%, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిలో 52% ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు. అలాగే మాదిగ వర్గాల్లో 3% చొప్పున, ఎస్టీ వర్గాల్లో 11% ఎన్డీఏ ఓటు బ్యాంక్ పెరిగింది. ముస్లింలలో 11% ఓట్లు కూటమికి పడ్డాయి. ఓబీసీ యాదవుల్లో 8%, కమ్మ సామాజిక వర్గంలో 4%, కాపులలో 11%, రెడ్డి ఇతరుల్లో 5% ఓటు బ్యాంకు గతంతో పోలిస్తే కూటమికి పెరిగింది అనేటువంటి హైలైట్ పాయింట్స్ కూడా ఇండియా టుడే, మై యాక్సిస్ ఇండియా సర్వే ఇవ్వడం జరిగింది. ఏమంటారు ఫైనల్లీ? ఖచ్చితంగా అయితే వృద్ధుల్లో కానివ్వండి, యువతలో కానివ్వండి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి యువతకి వాళ్ళకు ఒక అంటే రేపొద్దున జాబ్సే కానివ్వండి, అవకాశాలు ఉండాలి, స్టేట్ డెవలప్ అవ్వాలి, కంపెనీస్ రావాలి, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అది బట్టి వృద్ధులది కూడా అనుకోండి. సో పెన్షన్ డబ్బులు రావటమే కానివ్వండి, పెన్షన్లు అంటే సూపర్ 6లో పెట్టడం అంటే సూపర్ 6లో పెట్టింది కాకుండా యువతకి అంటే మహిళల్లో ఉన్న యువత కూడా నేను చెప్తున్నా, అంటే కాలేజీకి వెళ్ళాలన్నా వాళ్ళకంటూ ఒక మనీ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి. ఇంకోటి తర్వాత పెట్టిన 4000 ఇది కానివ్వండి, అది కూడా కలిసి వచ్చిన అంశం కిందే అవ్వటం కానివ్వండి, వీటి మూలాన అంటే వాలంటీర్లకు కూడా ప్లస్ అయ్యింది. సో వాలంటీర్లు కూడా చాలా చేంజ్ వచ్చింది. సో ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి నేను అనుకుంటా, నేను ఇప్పటి వరకు నేను చెప్పిన దానికన్నా కూడా ఇప్పుడైతే నేను కంటాపదంగా ఇప్పుడు మీరు చెప్పిన సర్వేలన్నీ చూసిన తర్వాత కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది 23 అని మమ్మల్ని ఏదైతే అన్నారో 23కు బిలోనే వస్తుంది వైసీపీ అనేది అయితే ఒక క్లారిటీ కూడా వచ్చేసింది అనిపిస్తుంది. అంటే ఈ సర్వేలన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన దానిలో అంటే యువత ఎంత చేంజెస్ డిఫరెంట్ ఉంటుంది, మహిళల్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని వీళ్ళు చెప్పిన దాని మీద నేను కొంచెం బ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకున్న మమ్మల్ని ఏదైతే 23 అన్నారో 23 కన్నా కూడా వాళ్ళకి ఇంకా తక్కువ వస్తాయి అనేది అయితే ఇక్కడ స్పష్టంగానే కనపడుతుంది. సో ఎగ్జిట్ పోల్స్ కూడా మ్యాక్సిమం